రాష్ట్రపతి పదవీ కాలం ముగియడంతో నెక్స్ట్ ఎవరొస్తారా అని చెప్పి చాలా ఉత్కంఠగా చూశారు చాలామంది. అయితే ఎవ్వరు అనుకోని విధంగా చాలా అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు. అసలు ఆయన్నే ఎన్నుకోవడం వల్ల రీజన్ ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, సాయిగారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అసలు రామ్నాథ్ కోవింద్ చాలా అనూహ్యంగా తెరపై తీసుకొచ్చారు అంటే కరెక్ట్ అంటారా? దట్ ఈజ్ మోడీ మార్క్ అనమాట. ఏదైనా సరే ఎవ్వరికి అర్థం కానటువంటి లేదా రకరకాల పేర్లు వినబడేటప్పుడు ఆ పేర్లకి సంబంధం లేనటువంటి మరొక వ్యక్తి తెర మీదకి రావడం అనేటువంటిది అసలు ఎవరికి ఎలాంటి లీకు ఇవ్వకుండా చేయడంలో మోడీ సిద్ధస్. అమిత్ షా, మోడీ వీళ్ళిద్దరూ కూడా పార్టీ పరంగా డెసిషన్స్ ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడరు, లేదా అసలు ఎలాంటి హింటూ ఇవ్వరు. అసలు వాళ్ళ మైండ్లో ఏముందో ఎవరికి అర్థం కాకుండా చూస్తారు. కానీ తీసుకునే డెసిషన్ ఒక షాట్ లాగా ఉంటుంది అనమాట, బాంబు లాగా ఉంటుంది, దన్మన్. అప్పటిదాకా కనీసం ఎవరు పట్టించుకోనటువంటి లేదా అసలు ఎవరు ఆలోచనలకు కూడా రానటువంటి పేర్లు తెర మీదకి వస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల్లోనే చాలా రోజుల నుండి అద్వానీ అయిపోతున్నారు, లేకపోతే సుష్మా స్వరాజ్ వచ్చేస్తారు, వాళ్ళ ఆఫీసుల ముందు వాళ్ళ ఇళ్ల ముందు కాపలాలు కాసిన వాళ్ళు, మీరేనంట కదా అని 100 సార్లు అడిగిన వాళ్ళు, మధ్యలో వెంకయ్యనాయుడిని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళ పేరు తెర మీదకి తీసుకొచ్చేస్తారు. యాక్చువల్గా రాష్ట్రపతి అనేటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు. రాజ్యాంగాన్ని కాపాడడము అంటే ఇంతకుముందు అయితే కనుక రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో సంకీర్ణ ప్రభుత్వాలు ప్రారంభమయ్యాక రాష్ట్రపతి పాత్ర చాలా కీలకం. ఎస్పెషల్లీ రాష్ట్రపతి రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి. అంతకుముందు ఇందిరాగాంధీ ఏం చెప్తే దానికి గుడ్డిగా తల ఊపినటువంటి నాటి రాష్ట్రపతి కారణంగానే రాష్ట్రపతికి ఉన్న అధికారాలు కూడా తీసేసి ఓడిపోయినటువంటి లేదా అసలు ఎన్నికల్లో అనర్హత ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఏకంగా ఎమర్జెన్సీ విధించినటువంటి పరిస్థితి. అట్లాంటి ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ హక్కుల్ని ప్రజల నుంచి కాలరాశారు అంటే ఆనాడు తీసుకున్నటువంటి రాష్ట్రపతి పట్టించుకోకపోవడం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది రాష్ట్రపతి. కానీ ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఓ డమ్మీ స్టాంపు లేకపోతే పొలిటికల్ స్టాంప్స్ ఉంటే కరెక్ట్ కాదు. దీనికి ఒక చేంజ్ చేసింది మాత్రం అబ్దుల్ కలాం. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ చాలా సిన్సియర్, ఎలా ఉంటే రూల్స్ అదే పాటించే మనిషి. అందుకనినే ఇంకొకటి భారతదేశం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నటువంటివి. ఆ ప్రేమ కారణంగానే ఆ రోజున సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సోనియా గాంధీ వెళ్ళి ప్రధానమంత్రిని అవుతానని చెప్పి కాగితాలు ఇచ్చింది. బట్ వేరే దేశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కోడళ్ళు అవ్వచ్చు, ఇక్కడ బ్రతకచ్చు, దర్జాగా ఉండొచ్చు. బట్ వేరే దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ కొంతకాలం పాటు ఉన్నారు, ఇక్కడ పౌరసత్వం ఉంది కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యే ఛాన్స్ వస్తే రేపొద్దున ఎవరైనా కావచ్చు. బిన్ లాడెన్ అయినా ఓ 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉండి ఇక్కడే తీసుకోవచ్చు కదా. లేదంటే దావూద్ ఇబ్రహీం గారు 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నాక ఇక్కడ పోటీ చేస్తే కాదనేది ఏముంది, డబ్బు, మజిల్ పవరు అన్నీ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు. కాబట్టి అసలు మనం స్వతంత్రం పోరాడింది ఎవరి కోసం? ఈ దేశానికి సార్వభౌమాధికారం కావాలి, ఈ దేశపు వాళ్ళు నాయకులు కావాలి. అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి ఎట్లాగా అలాగని అగౌరవపరచట్లేదు. ఆ ప్రశ్నని ఆయన లీగల్గా రైజ్ చేయడం వలన సోనియా గాంధీ కంగారు పడ్డారు. ఎందుకంటే అదే కాంగ్రెస్ ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే కనుక ఆ రోజున ఎవరు ఆపగలిగేవాళ్ళు కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉందనుకోండి, అవును మేము చెప్పింది చేయి నీకెందుకు అని అడిగేవాళ్ళు. బట్ సంకీర్ణ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం అయ్యేటప్పటికి కంగారు పడ్డారు. ఏది ఆయన కనుక కాదు అంటే ఇంకోటి ఆ కాజ్ మీద అప్పటిదాకా అసలు ఆ పాయింట్ రైజ్ కాలేదు. ఫస్ట్ టైం ఆ పాయింట్ రైజ్ అయ్యింది. దాంతో అది కాస్త మొత్తం గవర్నమెంటే, ఎందుకంటే అప్పుడేం భారీ మెజారిటీతో ఏం గెలవలేదు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యన ఉన్నటువంటిది కేవలం 15-20 సీట్ల తేడా. యూపీఏకి ఎన్డీఏకి మధ్యన ఉన్నటువంటి తేడా. కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఎక్కువ వచ్చింది, కానీ యూపీఏ ఎన్డీఏలకు మధ్య తేడా కేవలం 20-30 సీట్లు. అప్పటికి యూపీఏలో చేరినటువంటి వాళ్ళలో కొంతమంది ఎన్డీఏకి వస్తానన్నా కూడా వాజ్పేయి మేము పార్టీగా వెనక్కిపోయినప్పుడు, కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పుడు మేము అట్లా చెయ్యను అని చెప్పి ఆయన మౌలికంగా నైతికంగా వెనక్కి పోవడం వల్లనే సాధ్యమే. అంతే తప్పించి అంత తక్కువ క్లీన్ మెజారిటీ ఉన్నటువంటి సమయంలో తేడా వస్తే కనుక మొత్తం అసలు గవర్నమెంట్ పోతుందన్న భయంతో చచ్చినట్టు మన్మోహన్ సింగ్ని తెర మీదకి తీసుకొచ్చి ఆవిడ తప్పుకోవాల్సింది. అంత క్రియాశీల పాత్రని ఫస్ట్ టైం అబ్దుల్ కలాం చూపెట్టారు. కలాం తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ కానీ ప్రతిభా పాటిల్, మళ్ళీ ప్రతిభా పాటిల్కి వచ్చేటప్పటికి దాదాపుగా పార్టీ యాక్టివిటీ పరంగానే పనిచేశారు తప్పించి అప్పటికి క్లియర్ మెజారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ. రెండోసారి గెలిచినప్పుడు యూపీఏకి
భారీ మెజార్టీనే వచ్చింది. ఎన్డీఏ దెబ్బతింది బాగా. ఫస్ట్ టైం 2004తో పోల్చుకుంటే 2009లో భారీ మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇంకా ఆవిడకి అట్లాంటి ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఆ టైంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతానంటే అడ్డుపెట్టేది కూడా లేదు. కానీ అంతకుముందు లేవనెత్తిన మౌలిక అంశాలు కోర్టులు ఎవరన్నా లేవనెత్తితే ప్రాబ్లం అయింది. కాబట్టి అటు ఆవిడ రాష్ట్రపతి రైజ్ చేయలేదు, ఇటు ఈవిడ కూడా తను రావడం కంటే కూడా కొడుకుని ప్రధానం చేయాలంటే ముందు వివాదం రాకూడదు అనుకుంది. కాబట్టి కూల్గా పక్కకి తప్పుకుంది. ప్రతిభా పాటిల్ క్రియాశీలకమేం పని చేయలేదు, బట్ తన పని వరకు తను చేసుకుపోయింది. కానీ ప్రణబ్ ముఖర్జీ మళ్ళీ రాజ్యాంగపరమైనటువంటి యాక్టివిటీల్లో సీనియరు, సబ్జెక్ట్ ఉన్నోడు, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు పనిచేయడం వల్ల మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీకి వచ్చేటప్పటికి ఆ స్థాయిలో ఆయన తర్వాత ఇంకా రాబోయేటువంటిది మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు గవర్నమెంట్. అట్లాంటి టైంలో కీ డెసిషన్స్ తీసుకోవాలి, రాజ్యాంగం ప్రకారం మాట్లాడాలి. ఇంకోటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. అంటే న్యాయ సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ తీర్పుల్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఈ అన్నిటికి రామ్నాథ్ కోవింద్ కరెక్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసేది. ప్లస్ గతంలో మొరార్జీ దేశాయ్ అంటే ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో సంకీర్ణాల ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం. అప్పుడున్నటువంటి సంకీర్ణ ధర్మాలన్నింటినీ ప్లస్ అప్పుడున్న కాన్స్టిట్యూషనల్గా ఎట్లాంటి బైండింగ్స్ అన్ని దగ్గరుండి చూసినాడు. మొరార్జీ దేశాయ్ దగ్గర పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ పూర్తి అవగాహన ఉంది. తర్వాత జరిగిన సంకీర్ణాలు మొత్తం లెక్కలు తెలిసాయి. ఇంకొకటి ఈ దేశంలో అణగారిన వర్గాలుగా చాలా అవమానాలు గురైనటువంటి దళితులకి ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ తరపున పోరాడిన మనిషి, మహిళల కోసం పోరాడినటువంటి వ్యక్తి. రాజకీయ అనుభవం ఉంది, న్యాయపరమైనటువంటి న్యాయశాఖపరమైనటువంటి అనుభవం ఉంది. ఇంకోటి ఈ గవర్నమెంట్ సంకీర్ణాల టైంలో డెసిషన్స్కి సంబంధించి అవగాహన ఉంది. వీటన్నిటికంటే కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన. రాజ్యాంగ ప్రక్రియ ఎట్లా ఉండాలనే దాని మీద మంచి సబ్జెక్ట్ ఉన్నది. కాబట్టి ఆయన లాంటి వాడు ఉండటమే కరెక్ట్. అందుకనినే ఇన్ని కోణాలు చెక్ చేయడం, దానికి తోడుగా విపక్షాలకి మంచి చెక్ పెట్టడం. విపక్షాలు ఇంకెవరినైనా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అద్వానీ గురించి ఇప్పుడు దాన్ని ఏమంటారు, కంటి తుడుపు మాటలు మాట్లాడేవాళ్ళు, లేకపోతే దొంగ కన్నీళ్లు గారుస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఆ రోజున అద్వానీ ప్రధానమంత్రి అయితే అడ్డుపడ్డోళ్ళు వాళ్ళే కదా. మమతా బెనర్జీ ఆ రోజున ఒప్పుకోలేదు, ఆ రోజున నితీష్ కుమార్ కానీ లేకపోతే బిజు పట్నాయక్ కానీ వీళ్ళెవరు కూడా ఒప్పుకోలేదు అద్వానీ ప్రధానమంత్రి కావడానికి. వీళ్ళు లేదని వీళ్ళందరూ సోనియాకి మద్దతు ఇచ్చింది. 2009లో సోనియాకి మద్దతు ఇచ్చింది, వీళ్ళందరూ వద్దని. 2004లో కూడా అద్వానీ ప్రధానమంత్రి అవుతాడన్న కారణంగానే ఓడిపోయింది పార్టీ. అంత ఇంకోటి స్ట్రాంగ్ హిందూ తత్వం ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ తరపున ఉండేటువంటి వాళ్ళు, బీజేపీ తరపున ఉండేటువంటి వాళ్ళలో ఉండే ఒక కీలకం ఏంటంటే వాళ్ళ పదవుల కోసం పాకులు ఆడటము, లేకపోతే సొంత లాభాల కోసం ఆస్తులు సంపాదించుకోవడానికి ఏది కంటిన్యూస్గా క్రియాశీల కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకులకు అలవాటు ఉండదు. ఈ కమ్యూనిస్టుల్లోనేనంతే సైద్ధాంతికంగా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి రెండే సిద్ధాంతపరంగా ఉన్నాయి, కమ్యూనిస్టులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ. వీళ్ళిద్దరూ కూడా పర్మనెంట్ అంటారు వీళ్ళని, ప్రచారక్ అనేది ఆర్ఎస్ఎస్లో ఉంటుంది. దీంట్లోనేమో ఫుల్ టైమర్లు అంటారు అనమాట కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళు ఈ ఫుల్ టైమర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని సమాజానికి అంకితం చేస్తారు. అట్లాంటి వాళ్ళు కుటుంబం కోసమో డబ్బులు సంపాదించుకోవడం కోసమో ఆ సిద్ధాంతం కోసం ఉండరు, సిద్ధాంతాన్ని బ్రతికించడం కోసం పనిచేస్తారు. అట్లాంటి వ్యక్తి అద్వానీ. మరి అలాంటప్పుడు మోడీ అద్వానీకి ఎందుకు ఇవ్వలేదు అంటే చాలా మంది అన్నారు, అంటే మోదీకి గురువు అద్వానీ, ఖచ్చితంగా ఆయనకే వస్తుంది అని చాలా మంది అన్నారు కదా. మరి దానికి ఒక రీజన్ ఉంది. మోడీ ఇంతకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత బహిరంగంగా ప్రకటించారు అద్వానీకి ఇస్తాను. అద్వానీకి ఇస్తానన్న తర్వాత అద్వానీ నాకు వద్దని ప్రకటించారు. ఇక్కడ అద్వానీకి ఎందుకు ఇవ్వలేదని అడిగేవాళ్ళు ఆయన నాకు వద్దన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అద్వానీ పేరు ఎందుకు చెప్పలేదు అంటున్నారు. వద్దు అని ఒకసారి దాంట్లో అంటే ఆర్ఎస్ఎస్ కానీ ఆ బీజేపీ అనుబంధ విభాగాలు వద్దు అంటే దాన్ని పట్టుకోవడానికి ఒప్పుకోరు. అందులో అద్వానీ చాలా స్ట్రాంగ్ మ్యాన్, ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక మాట వినే ఇది కాదు. తను ఏమనుకుంటే అదే. ఆ రోజున దేశంలో మత కలహాలు రేగుతాయి ఏదేదో అన్నా కూడా అద్వానీ ఎక్కడ వెనక్కి తగ్గల. ఆ రోజున రథయాత్ర చేశారు, ఆ తర్వాత కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈవెన్ మోడీ విషయంలో కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ గుజరాత్ నుండి అప్పుడు గొడవలు జరిగినప్పుడు, గోద్రా అల్లర్లు జరిగినప్పుడు తీసేయమంటే ఒప్పుకోకుండా ఆ రోజున మోడీని ఉండాలి అని గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి. వాజ్పేయి కూడా మోడీని తీసేయమంటే లేదు ఉంచమన్నటువంటి వ్యక్తి. అదే సమయంలో తను ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఫైనల్. అద్వానీ క్లియర్గా చెప్పేశారు వద్దు అని చెప్పి. నాకు వద్దు అన్న తర్వాత ఆయన్ని బలవంత పెట్టి చేయాల్సిన పనే ఉంటుంది. ఇంకోటి ఇవాళ రామ్నాథ్ కూడా ఏమి
బయటోడు కాదు, లేకపోతే అసలు ఏం తెలియనోడు కాదు, లేదా రబ్బర్ స్టాంప్ కాదు. ఇంత సబ్జెక్ట్ ఉన్నాయన్ని ఎంపిక చేయడంతో పాటు అవతల ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చారు. అద్వానీని కాదనడానికి రేపు పొద్దున ఇదిగో కోర్టులో కేసు ఉంది, లేకపోతే ఇదైనా రేపు ఎవడన్నా కోర్టులో వేసినా వేయచ్చు, సుప్రీంకోర్టులో స్టే తీసుకురమ్మని చెప్పేసి. ఆల్రెడీ విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఎట్లా పెడతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అంతే తప్పించి ఈయనైతే ఆ పాయింట్తో క్రాస్ చేసి ఆపడానికి కూడా, చెక్ పెట్టడానికి కూడా లేదు కదా. ఇటు ప్రతిపక్షాల విషయానికి వస్తే మీరా కుమార్ని ఒక బలిపశువుని చేశారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అది మీరా కుమార్ని బలిపశువు ఉండదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీరా కుమార్ అని తెర మీదకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా తెలుసు, ఇప్పుడు ఓవరాల్గా ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ప్రతి అసెంబ్లీ ఎమ్మెల్యేకి ఓటు హక్కు ఉంటుంది, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఎంపీకి ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళందరూ వేసేటువంటి ఓటుకి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర జనాభాని బేస్ చేసుకుని దానికి ఒక ఓటింగ్ పర్సంటేజ్ అమౌంట్, అంటే ఎంత ఆ ఓటు హక్కుకున్న విలువ అనేది తెలుస్తుంది. ఆ ఓటు హక్కుకున్నటువంటి విలువలో లెక్కేసుకుంటే దాదాపుగా 5,60,000 ఓట్లతో గెలవబోతున్నారు రామ్నాథ్ గారు. అదే సమయంలో మీరా కుమార్కి వచ్చాడు 3.5 లక్షల ఓట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని ఎక్కువే రామ్నాథ్కి వచ్చే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇదివరకైతే 2004 తర్వాత 2009 నుంచి ఒక స్ట్రాటజీ పాటించింది. దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉందాం, మనమే సొంతగా ఎదుగుదాం అన్నటువంటి పేరుతో ఇండివిజువల్ పోటీలు బిగిన్ చేసింది 2009. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ఇండివిజువల్ పోటీల్లో దెబ్బతిని ఆ టైంలో బీజేపీ నెగ్గుకు రావడం, ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు పడిపోవడం బిగిన్ అయ్యాక అమ్మో మనం సొంతగా ఎదిగే పరిస్థితుల్లో లేమన్నటువంటి భయం వచ్చింది. ఆ భయం తర్వాత మిగతా పార్టీలతో కలుపుకోవడం బిగిన్ చేసి, అందులో మొన్నటి ఎన్నికలు వాళ్ళకి తీవ్రమైనటువంటి పరాభవం. అధికారం ఎక్కువ కాలం పాటు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకి అది కోల్పోతే తట్టుకోలేరు అందులో ఉన్న నాయకులు. అట్లాంటిది 2014 అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. కేవలం 45 సీట్లలోపే వచ్చేటువంటి స్టేజ్లో రేపు పొద్దున మళ్ళీ ఫ్యూచర్లో ఎదగాలంటే ఇండివిజువల్గా దేశవ్యాప్తంగా గతంలోకి మళ్ళీ కాంగ్రెస్ రూలింగ్లోకి రాదు వెలుపు. ఆ ప్రాంతీయ పార్టీలతో వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే కొంతమంది మాట వినరు, మీడియేటర్షిప్ చేయాలి. ఈ మీడియేటర్షిప్ని సెక్యులరిజం అనే పేరుతో చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. వాళ్ళు కాంగ్రెస్ మీద కోపం వచ్చినప్పుడేమో బూర్జువా పెట్టుబడిదారీ పార్టీ అని తిట్టిపోస్తారు, సెక్యులర్ కాదని తిట్టిపోస్తారు. అదే సమయంలో బీజేపీ మీద కోపం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఒకటే సెక్యులర్ పార్టీ అని సర్టిఫికెట్ ఇస్తారు. దేశంలో సెక్యులర్ సర్టిఫికెట్లు ఇచ్చే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, దాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో రేపు పొద్దున ఫ్యూచర్లో 2019 టైంకి వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీలన్నీ కలుపుకుని, ఎందుకంటే బీజేపీని ఇండివిజువల్గా ఎదుర్కోలేదు కాబట్టి ఓ పెద్ద కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటాం. ఆ కూటమిలో ప్రాంతీయ పార్టీలకు తోడుగా ఇటు నడిపించాలంటే కమ్యూనిస్టుల హెల్ప్ తీసుకోవాలి. కమ్యూనిస్టులు ఇప్పుడు దీంట్లో పోటీ పెట్టాల్సిందే అని ప్రెషర్ చేశారు. మొత్తానికైతే మోదీ తన మార్క్ వేసుకుని ఎవరు ఊహించిన రీతిలో రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి తన మార్క్ అయితే వేశాడు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ రాష్ట్రపతి అంశానికి సంబంధించిన అంశం. స్టే ట్యూన్.